అందరికీ నమస్కారం. నేటి వీడియోలో పూర్తి చేసిన కథనాల ఉపరితలం దెబ్బతినకుండా అల్యూమినియం, ఇత్తడి, రాగి మరియు స్టెయిన్లెస్ స్టీల్ వంటి పూర్తి పదార్థాలపై మార్కింగ్, పరిమాణాత్మకంగా కత్తిరించడం, డ్రిల్లింగ్, ట్యాపింగ్ మొదలైన వాటిపై వ్యాయామాలను మేము చర్చిస్తాము. అబ్జెక్టివ్: ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: 1. అల్యూమినియం, ఇత్తడి, రాగిపై వెర్నియర్ హైట్ గేజ్తో మార్క్ చేయండి. 2. యాక్స్ ఉపయోగించి అదనపు మెటల్ కట్. 3. డ్రిల్లింగ్ కౌంటర్ సింక్, కౌంటర్ బోర్ మరియు రిమ్. 4. ట్యాప్, ఫినిష్ మరియు డీబర్. ఈ ప్రాక్టికల్స్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ గురించి చర్చిద్దాం. డ్రిల్లింగ్ మిషన్ 1, వెర్నియర్ హైట్ గాజ్ 1, వెర్నియర్ క్యాలిపర్ 1, స్టీల్ రూల్ 300 mm 1, డ్రిల్ బిట్ 6 mm నుండి 12 mm ఒక సెట్, రీమర్ టూల్ 6 mm 1, కౌంటర్ బోర్ 6 mm 1, ట్యాప్ అండ్ డై సెట్ 1, ఫ్లాట్ ఫైల్ 12 ఇంచులు 1, డాట్ పంచ్ 1, బాల్ పీన్ హ్యామర్ 250 గ్రాములు 1. ఈ ప్రాక్టికల్ కోసం జాబ్ సీక్వెన్స్ గురించి చర్చిద్దాం. 1. ముడి పదార్థాన్ని తనిఖీ చేయండి. 2. ప్రక్కనే మరియు ప్లాట్ ఉపరితలంపై ఫైల్ చేయండి. 3. 74x48 బాహ్య రేఖ పరిమాణాన్ని గుర్తించండి. 4. పంచ్ గుర్తు. 5. యాక్స్ సా ఉపయోగించి అదనపు పదార్థాన్ని తొలగించండి. 6. డైమెన్షన్ ప్రకారం సెంటర్ను గుర్తించండి. 7. డ్రిల్లింగ్ మిషన్లలో ఉద్యోగాన్ని సెట్ చేయండి. 8. ప్రామాణిక చార్ట్ ప్రకారం డ్రిల్ రంధ్రాలు చేయండి. 9. రిమ్మింగ్, కౌంటర్ బోరింగ్ మరియు ట్యాపింగ్ చేయండి. 10. కొలతల ప్రకారం కౌంటర్ సింకింగ్ చేయండి. ఆచరణలో చేద్దాం. స్టెప్ 1. 9 మిల్లీమీటర్ల మందం, 76.5 మిల్లీమీటర్ల పొడవు మరియు 48 మిల్లీమీటర్ల వెడల్పు కంటే తక్కువ ఉండకూడదని అల్యూమినియం, రాగి మరియు ఇత్తడి వంటి వివిధ పదార్థాలను సేకరించండి. స్టెప్ 2. యాంగిల్ బ్లాక్కి వ్యతిరేకంగా 3 పని ముక్కలను పట్టుకోండి. స్టెప్ 3. వెర్నియర్ ఎత్ గేజ్ సహాయంతో 3 పని ముక్కలపై పంక్తులను గుర్తించండి. స్టెప్ 4. మొదట వర్క్ పీస్లను నిలువుగా ఉంచి స్కెచ్లో ఇచ్చిన కొలతల ప్రకారం మార్కింగ్ను పూర్తి చేయండి. స్టెప్ 5. పని ముక్కలను అడ్డంగా తిప్పండి మరియు డైమెన్షన్ మార్కింగ్ను పూర్తి చేయండి. స్టెప్ 6. స్కెచ్ ప్రకారం డ్రిల్లింగ్, ట్యాపింగ్ మొదలైనవి చేయడానికి మార్క్ చేసిన జంక్షన్ వద్ద పంచ్ సెంటర్ మరియు సుత్తి సహాయంతో పని ముక్కలపై పంచ్ గుర్తులను తయారు చేయండి. తద్వారా కట్టింగ్ సులభంగా చేయవచ్చు. స్టెప్ 7. అలాగే దొరికితే అదనపు ప్రాంతంలో పంచ్ మార్కులు చేయండి. స్టెప్ 8. లివర్ను ఉపయోగించి బెంచ్ వైస్ను అన్లాక్ చేయండి. పని భాగాన్ని దవడల మధ్య ఉంచండి మరియు బిగించండి. స్టెప్ 9. యాక్స్ సా ఫ్రేమ్ సహాయంతో అదనపు ముక్కలను కత్తిరించి తొలగించండి. స్టెప్ 10. 3 వర్క్ పీస్లలో కూడా అదే చేయండి. స్టెప్ 11. బెంచ్ వాయిస్ యొక్క దవడల మధ్య జాబ్ ముక్కలను ఉంచండి మరియు పని భాగాన్ని సున్నితంగా చేయడానికి ఫైల్ సహాయంతో ఫైల్ చేయడం ప్రారంభించండి. స్టెప్ 12. 3 వర్క్ పీసుల కోసం ఫైల్ ప్రక్రియను పూర్తి చేయండి. స్టెప్ 13.
వెర్నియర్ స్కేల్ తీసుకోండి. అన్ని వర్క్ పీసుల పొడవు, వెడల్పు మరియు మందాన్ని కొలవండి మరియు అవి ఇచ్చిన కొలతల ప్రకారం పూర్తయ్యాయని నిర్ధారించుకోండి. స్టెప్ 14. డ్రిల్లింగ్ మిషన్ చాక్లలోని కొలతల ప్రకారం తగిన పరిమాణానికి 6 మిల్లీమీటర్లు డ్రిల్లింగ్ బిట్ను పరిష్కరించండి మరియు దానిని బిగించండి. స్టెప్ 15. ఇప్పుడు పని భాగాన్ని తగిన మిషన్ వాయిస్లో ఫిక్స్ చేయండి మరియు డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ మిషన్ కీలో చేయండి. బిగించి డ్రిల్లింగ్ చేయండి. స్టెప్ 16. అదేవిధంగా డ్రిల్లింగ్ 6 మిల్లీమీటర్ల కోసం ఇతర పని ముక్కలలో తయారు చేయబడుతుంది. స్టెప్ 17. స్కెచ్లో చూపిన విధంగా బిట్ని 12 మిల్లీమీటర్లు రిప్లేస్మెంట్కి మార్చండి మరియు స్థానం B వద్ద డ్రిల్ చేయండి. స్టెప్ 18. డ్రిల్లింగ్ మిషన్ చాక్లో రీమర్ టూల్ను పరిష్కరించండి మరియు స్కెచ్ ప్రకారం 6 మిల్లీమీటర్ల కోసం D స్థానం వద్ద రిమ్ను చేయండి. స్టెప్ 19. ఇప్పుడు కట్టింగ్ చేయండి. 6 మిల్లీమీటర్ కౌంటర్ బార్తో భర్తీ చేయండి మరియు స్థానం A వద్ద డ్రిల్ చేయండి. స్టెప్ 20. 3 ముక్కల్లో వరుసగా 10 మరియు 12.5 మిల్లీమీటర్ల కోసం C మరియు H స్థానాల వద్ద కౌంటర్ సంక్తో చేయండి. స్టెప్ 21. డ్రిల్లింగ్ మిషన్ పిక్చర్ల నుండి వర్క్ పీస్లను తీసివేసి బెంచ్ వాయిస్ యొక్క దవడల మధ్య వాటిని పరిష్కరించండి. స్టెప్ 22. ఇప్పుడు మీకు డ్రిల్లింగ్ రంధ్రం ఉంది. అంతర్గత థ్రెడ్లను కత్తిరించడానికి సరైన ట్యాప్ పరిమాణాన్ని ఉపయోగించండి. నొక్కడం ప్రారంభించడానికి మెటీరియల్లోకి కత్తిరించే థ్రెడ్ల నుండి మీకు ప్రతిఘటన అనిపించే వరకు టేపర్ బిట్ను సవ్య దిశలో తిప్పండి. అక్కడ నుండి ప్రతి పూర్తి భ్రమణానికి సవ్య దిశలో, అపసవ్య దిశలో సగం భ్రమణాన్ని చేయండి. ఇచ్చిన కొలతల ప్రకారం వరుసగా 10 మిల్లీమీటర్లు, 8 మిల్లీమీటర్లు మరియు 6 మిల్లీమీటర్ల కోసం F, E మరియు G స్థానాల్లో ట్యాపింగ్లు చేయబడతాయి. ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత 3 పని ముక్కలను తనిఖీ చేయండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు మేము స్టెయిన్లెస్ స్టీల్, రాగి, అల్యూమినియం మరియు ఇత్తడి వంటి విభిన్న పదార్థాలను గుర్తించడం, పరిమాణంలో కత్తిరించడం, డ్రిల్లింగ్ చేయడం మరియు ట్యాప్ చేయడం గురించి చర్చించాము. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు దీన్ని వ్యక్తిగతంగా చేయగలరని నేను ఆశిస్తున్నాను.